నోటికొచ్చింది బాగే 28,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. జస్ట్ క్షమాపణలు చెప్పే వినాయకుడి సన్నిధిలోనే క్షమాపణలు కోరుకుంటాను. ఏదైనా సరే క్షమించేస్తారు భయ్యా ఈ హిందువులు. ఇది ఈ రోజు ప్రతి ఒక్క వెధవలో ఉన్నటువంటి ఆలోచన. మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రియా చౌదరి. ఇంతకు ముందు కూడా మనము ఒకానొక కాస్ట్లీ బిచ్చగత్తె గారు తిరుమల కొండ మీద వాగినటువంటి వాగుడికి ఎలాంటి క్షమాపణలు మనకి ఇసిరి అవతల పారేసిందో చూశారు. అంటే దేవుడికి విసిరి పారేసింది, జనాలకి విసిరి పారేసుకుంది. మనం అవన్నీ ఏరుకున్నాము, సరిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆవిడ మీద ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు టిటిడి బోర్డు గాని, అలాగే చట్టం గాని తీసుకోలేదు, తీసుకోరు కూడా. రెండో విషయం ఏంటంటే, ఈడున్నాడు కదా పిల్లిబిత్రి వెధవ ఒకడు, అన్వేష్. వాడు కూడా నీచాతి నీచంగా మాట్లాడాల్సినవన్నీ నికృష్టమైనటువంటి భాష అంతా వాడేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశాడు. సినిమా యాక్టర్ శివాజీని తిట్టాడు, అలాగే గరికపాటి గారిని తిట్టాడు. తర్వాత హిందువులందరూ కూడా మిగతా మతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఏదో చేసేస్తున్నాడని నికృష్టమైనటువంటి వాగుడు వాగేశాడు. వాగేసిన తర్వాత వాడు చెప్పినటువంటి సారీ చూడండి ఎట్టుందో. చూశారు కదా ఏమంటాడాడు? నే పారేశా, మీరు తీసుకోండి, మర్యాదగా క్షమించండి, లేకపోతే రక్తం కక్కుని చచ్చిపోతారు. మనం ఒకవేళ వాడు తప్పు చేసున్నట్టయితే రాత్రికి రాత్రే రక్తం కక్కుని చచ్చిపోతాడు. నాకు ఒకటి అర్థమైంది ఏంటి అనంటే, వీడి వీడియోలు చూసిన తర్వాత కొన్ని దరిద్రం, ఎందుకంటే నా దౌర్భాగ్యం ఇట్ట ఏడ్చింది. ఇలాంటి దరిద్రుల వీడియోలు చూసి విశ్లేషించాల్సినటువంటి అవసరం. చూస్తే వీడు నిజంగా సహజమైనటువంటి లక్షణాలు వీడిలో లేవండి. వాడి యాటిట్యూడ్ అంతా ఎంత అసహజంగా ఉంది అనంటే, వాడు ఒక గంజాయి కొట్టినటువంటి వాడో, లేకపోతే ఇంకేదైనా డ్రగ్స్ తీసుకున్నటువంటి వాడి మెంటాలిటీ ఎలా ఉంటుందో వీడి మెంటాలిటీ అలాగే ఉంది. మీరు చూడండి, మాదక ద్రవ్యాలు తీసుకున్నటువంటి మనిషి ఎవడో కూడా పాజిటివ్ గా మాట్లాడడం. వాడు ఎక్కువ ఏం మాట్లాడతాడంటే సెక్స్ గురించి మాట్లాడతాడు, అలాగే ఆడవాళ్ళ గురించి మాట్లాడతాడు, పచ్చి బూతులు మాట్లాడతాడు. వాడి లోపల ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ మొత్తము కూడా ఎక్కడ పవిత్రంగా ఉంటే, ఎక్కడ బాగుంటే దాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం అనేటటువంటిది చేస్తాడు. ఈ వెధవ చేస్తున్నది కూడా అదే. అయితే ఆ వెధవ మత్తులో ఉండి ఏం మాట్లాడాడో చాలా డాబుసరిగా ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నా డబ్బుని నేను 30 లక్షలు దానం చేశా, 30 లక్షలు అన్నాడు. రే, బంగారు కుప్పలు దానం చేశాడు కర్ణుడు. అవి మాత్రమే దానం చేశాడా? ఒంటి మీద ఉన్నటువంటి రక్షణ కవచం ఏదైతే ఉందో, పుట్టుకతో వచ్చినటువంటి కవచ కుండలాలు, రక్షణ కవచాల కింద ఇస్తే, దాన్ని ఇంద్రుడు వచ్చి దానం ఇవ్వమని అడిగితే, చస్తాను, ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా వాటిని ఒలిచి మరీ ఇంద్రుడి చేతిలో పెట్టేసినటువంటి గొప్ప దాన కర్ణుడు ఆయన. దానం చేసిన దానాల్లో రారాజు దాన కర్ణుడు. ఇంత గొప్ప దాన కర్ణుడు కూడా ఒక్క బాణం వేటికి నేల కూలాడు. కృష్ణ పరమాత్మ మళ్ళీ పైగా. ఎందుకు చెప్పు? ఎన్ని దానాలు చేసినా, ఏమి చేసినా అక్కడ అర్జునుడు అడుగుతాడు, కర్ణుడు చంపు అని అంటే, అయ్యో వీడు చాలా మోరల్స్ ఉన్నటువంటి వాడు నాయన, ఎన్నో దానాలు చేశాడు, ఎంతో మంది పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు, అదేంటి ఎంతో మంది బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి ఇచ్చేశాడు, అట్లాగే తాగి తందనాలాడి పెళ్ళాం పిల్లల్ని పోషించకపోతే వాళ్ళందరికీ తిండి పెట్టాడు, ఉన్నదంతా ఊడ్చిచ్చేశాడు, దానాల్లో చక్రవర్తి, నేను ఇంత దాన గుణము కలిగినటువంటి ఈ ధర్మం ఉన్నటువంటి వాడిని ఎలా చంపుతాను అని ప్రశ్నిస్తాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఏం సమాధానం చెప్తాడో తెలిసారా? నీకే వర్తిస్తుంది. వాడు ఎన్ని దానము చేసినా, ఎంత మందికి అన్నం పెట్టినా, ఎంత మంది ప్రాణాలు కాపాడినా, వాడు కాపు కాసింది మాత్రం అధర్మానికి. వాడు ఉన్నది అధర్మం వైపు ఉన్నాడు, ఆ జట్టు కట్టాడు. అందువల్లనే ధర్మానికి విరుద్ధంగా ఎన్నో జరిగినాయి. ధర్మం నాశనం అయిపోతుంది. నాశనం అవుతున్నటువంటి ధర్మంలో వాడు ఎన్ని ధర్మాలు చేస్తే ఏమిటి?
దానాలు చేస్తే ఏమిటి, నాట్ ధర్మాలు అని చెప్పి కొట్టు అర్జున అని చెప్పి మరి వాణ్ణి ఎలా కొట్టాలో ముప్పావంతు పని కృష్ణ పరమాత్మే చేశాడు. కారణం ఏంటో తెలుసా? అన్ని దానాలు మొత్తం ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టి ఇచ్చిన తరువాత కూడా ఎందుకు జరిగింది అది? దేనికోసం జరిగింది? అధర్మం వైపు ఉన్నందుకు, అధర్మంతో ఉన్న వాళ్ళ వైపు ఉన్నందుకు. నేను 30 లక్షలు ఇచ్చా, లేకపోతే అయ్యి ఇచ్చా, ఏం చేసావు 30 లక్షలు ఇచ్చి? దేశాన్ని, నువ్వు వెళ్ళినటువంటి అన్ని దేశాల్లో ఎక్కడైనా నీ దేశం గురించి గర్వంగా నువ్వు మాట్లాడిన ఒక్క మాట చెప్పురా. ఏ దేశానికి వెళ్ళినా, అంటే అది వ్యభిచారుల కొంప అయినటువంటి దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో దరిద్రమైన వీడియోలు చేసావు. కానీ మన దేశంలో స్త్రీ ఎంత పూజించబడుతుందో, ఎంత స్వేచ్ఛగా ఉందో అని చెప్పి ఎక్కడైనా నువ్వు చెప్పావా? ఎంత గౌరవంగా బ్రతుకుతుందో మన దేశంలో ఉన్న స్త్రీ అని చెప్పావా? చెప్పకపోగా ఇక్కడ ఉన్నటువంటి వేరే మతంలో ఉన్నటువంటి స్త్రీలని, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలని హిందువులందరూ అత్యాచారం చేస్తున్నారని నా హైందవ దేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడినావు చూడు. ఇక్కడే నీ పుట్టుక ఉంది, ఈ దేశంలోనే నువ్వు పుట్టావు, ఈ హిందుత్వంలోనే పుట్టావు. చూపించావు కదా భగవద్గీతని, నన్ను వినాయకుడిని వాళ్ళ సాక్షిగానే పుట్టావు నువ్వు. ఆ వాళ్ళు పుట్టిన దేశంలో నువ్వు పుట్టావు. మరి నువ్వు మాట్లాడిన మాట ఏంట్రా? ఏం మాట్లాడావు నీకు తెలుసా? భారతదేశంలో పెడుతున్నటువంటి మానభంగాల మీద పెడుతున్నటువంటి అత్యాచారాల కేసులన్నిటిలోనూ 3/4 వరకు కూడా తప్పుడు కేసులు అని ఒక నివేదిక వచ్చింది. అది చదివావరా? చదువుకున్న సన్నాసి తెలీదు. కాబట్టి 30,000 కేసులున్నాయి, 40,000 రేప్ కేసులున్నాయి, 70,000 రేప్ కేసులున్నాయి. ఒరే వాటన్నిటిల్లో ముప్పావంతు ఫేక్ కేసులు. మిగిలిన కేసులు ఎవరు ఎప్పుడు ఎక్కడ చేశారు? ఇప్పుడు అది కాదు కదరా ప్రస్తుతం, అది అప్రస్తుతం కదరా. అప్పుడు ఆ నిమిషంలో ఏం చేశారు అని మన సోకాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు పేదరికంలో చేశాడు, లేకపోతే ఇంకొకటి చేశాడు, లేకపోతే ఇంకేదన్నా జరిగింది అని వాదించేటటువంటి మానవతామూర్తులు కూడా బోల్మంది ఉన్నారు. వాళ్ళని ఎవ్వరు ఏ హిందువు క్షమించడు. హిందువైనా సరే గుర్తుపెట్టుకో, కర్ణుడు హిందువే, కృష్ణ పరమాత్మ హిందువే, అర్జునుడు హిందువే. ఎందుకు జరిగింది? కర్ణుడి సంహారం ఎందుకు జరిగింది? అధర్మం. అధర్మం వైపు ఎవడున్నా ఏ హిందువు సహించడ్రా వెతక. ముందు నిలబడేదే హిందువు. ఆ హిందువుని లోపల తోయించడానికి, మక్కెలర కొట్టడానికి, పాతి పెట్టడానికి కూడా హిందువే ముందుంటాడు. హిందువు, ఏ హిందువైనా సరే అధర్మంలో ఉంటే శిక్షించేది హిందువే. ఇది నువ్వు ఏ మతంలోనైనా చూసావా? ఏ మతంలోనైనా చూసావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ లెక్కలున్నాయని మాట్లాడుతున్నావు నువ్వు? రారా నువ్వు ముందు ఇక్కడికి రారా, లెక్కలన్నీ లెక్క తేలుస్తావు, నీ లెక్క తేలుస్తావు. పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు. పోని క్షమాపణ చెప్పావు, ఇంకేం మాట్లాడతావురా? మళ్ళీ ఏదో ఎయిర్పోర్ట్ లో కూర్చొని మళ్ళీ ఏదో వాగావు నువ్వు. మళ్ళీ అక్కడ కూడా ఇదే మాట్లాడావు. ఇదిగో ఈ దేశం చూడండి, ఇక్కడ ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ ఆడవాళ్ళు ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో, పలకటం నేర్చుకో, ఆ భాష ఉన్నతంగా ఉండేటట్టు నేర్చుకో. అర్థమైందా? కర్ణుడు చావు ఎందుకు వచ్చింది? అధర్మం వైపు ఉన్నందుకు. నీ నాలుగుంది చూసావా? నువ్వు పుట్టినటువంటి దేశాన్ని, ఈ మాతృదేశాన్ని సైతం నువ్వు ఎంత, ఎక్కడ, ఎన్నిసార్లు అధర్మంగా నువ్వు ప్రొజెక్ట్ చేశావో గుర్తుకు తెచ్చుకో. వదిలే ప్రసక్తే లేదు. దరిద్రుడా, ఏం జరుగుతుందో చూస్తా. నీ కోసము, నిన్నిక్కడికి తీసుకురావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ వరకు పోతా. వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకో. ఎలా వస్తావో చూస్తా, రాకుండా ఆ దేశాల్లో ఎలా రోల్ అవుతావో చూస్తా. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వము 2020 మ్యాచ్లు ఆడట్లా, టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ అరే మీ అందరికీ మాత్రం దద్దోజనం పప్పన్నం ఖచ్చితంగా పెడతాం జైల్లో కూర్చోబెట్టి. వడ్డించడానికి నేను కూడా వస్తాను రా నిన్ను చూడ్డానికి జైల్లో. అర్థమైందా? రెడీగా ఉండు. భారత్ మాతాకి జై.